కేఎస్ ప్రసాద్ గారు మైలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి చూస్తే వసంత కృష్ణ ప్రసాద్ గారు ఆయన ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు అక్కడ దేవినేని ఉమామహేశ్వరరావు ఆల్రెడీ ఆయన గత ఎన్నికల్లో పోటీ చేశారు, ఓటమి చవి చూశారు, అంతకుముందు మంత్రిగా చేశారు. ఇటువంటి నియోజకవర్గాల్లో ఇలా కొత్తగా వచ్చే వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ భవిష్యత్తు ఏంటి, ఏ విధంగా ఉంటాయి అక్కడ సమీకరణలు? ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తా సార్. ఇంకా ఆయన వసంత కృష్ణ ప్రసాద్ రాజీనామా కూడా చేయలే పార్టీకి. అయినా సరే దేవినేని ఉమా వెసెస్ వసంత కృష్ణ ప్రసాద్ సర్వే చేసేసింది ఈ తెలుగుదేశం. ఇన్ని పొత్తులు చెప్తున్నారు కదా, 175 నియోజకవర్గాలు మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి మీ గ్రౌండ్లో మీ రిపోర్టర్స్తో. 4 క్యాండిడేట్లని అనౌన్స్ చేసి వీడికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది, ఆడికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని సర్వే చేస్తున్నారు తెలుగుదేశం. ఆడియో మెసేజ్లు కూడా ఐవీఆర్ మెసేజ్లు కూడా వస్తున్నాయి, చూస్తున్నారు కదా. అంటే ఇప్పటికి కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. ఒక అంబిగ్యూటీలో వాళ్ళ కార్యకర్తల్ని పక్క పార్టీలని అందరినీ త్రిశంకు సర్గంలో చేస్తూ ఈ దేవినేని ఉమా గారి విషయం మాత్రం ఒకటి చెప్పగలను. పిచ్చోడు ఎరుబోగులుడు తలదూకుని చంద్రబాబు నాయుడు లాగా అభినయించుకోవడం ఎందుకు మనం చూడండి తప్ప తన దాకా వస్తే తన్ను కూడా కాపాడుకోవాలని నేను ఒక నిస్సహాయుడనే చెప్తాను నేను. మోరవర్ ఎందుకంటే తెలుగుదేశంలో పార్టీ పట్ల అధినాయకుడి పట్ల చిత్తశుద్ధి లేదంటే వాళ్ళ పక్క మమకారం పెంచుకున్న వాళ్ళకి అందరికీ సీట్స్ ఇరిగిపోతుంది. ఆడ్ సర్కమ్స్టెన్సెస్లో గెలిచిన నానిని నియోజకవర్గం ఇట్లా కన్సర్న్ చూపించిన కొడాలి నాని నాటి ఉదాంతం. నెక్స్ట్ దేవినేని ఉమా, వీళ్ళు ముగ్గురు ఒకటే సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గం పేరు చెప్పుకుంటూ ఆ సామాజిక వర్గంగా వివక్ష గురి అవుతున్నారు. చూసుకోమని అంటే టికెట్ ఎవరికి రావచ్చు అంటారు? చిన్నపిల్లడు లోకేష్ గారి టపోరో బ్యాచ్ ఒకటి తిరుగుతున్నారు, వాళ్ళ వరకు పిలిచి ఇచ్చుకుంటున్నారు. అది చాలా ఘోరంగా నడుస్తుంది సార్. ఇటు తిరిగి ఈ సగం కోటి పెళ్లికి కొన్న కోట సుజనా చౌదరి గారికి ఎత్తుకెళ్ళిపోతారట విజయవాడ తిరుగుతుంది. ఇంకేముంది సార్, అది ఎంతకైనా దౌర్భాగ్యం ఉంటుంది. అది జీవితంలో కౌన్సిలర్ కూడా గెలలేనాడు, ఆయన తీసుకొచ్చి ఆయన ఎంపీ టికెట్ అట. ఏంది ఏం జరుగుతుంది అసలు? 42 సంవత్సరాలు ఒక పరిశ్రమ, ఎంతోమంది నాయకులు తయారు చేస్తారని ఇన్ని కథలు చెప్పి ఆఖరికి మీ దగ్గర మంటెక్కిపోయి బయటికి వెళ్ళి ముఖ్యమంత్రి అవుతున్నాడు. కానీ మీ నాన్న మీరు ముఖ్యమంత్రి అవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో దేవుడికే తెలియదు.